హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం. సెంటు స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వీళ్ళకి ఇచ్చారు. అండ్ ఎదురు 20 అడుగుల రోడ్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందుకని ముందు నా వీడియో మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చూశారు కదా, ఇన్ని రోజులకి వీడియోస్ అయితే నేను పెట్టలేదనమాట. ఒక 90 డేస్ అయితే అవుతుంది, మ్యాక్సిమం 3 మంత్స్. ఎందుకనేది చివరిలో అయితే నేను చెప్తాను. ఈ ఇల్లు అనేది రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిందనమాట. వీళ్ళు కూడా వచ్చేసి అని చెప్పారు. సో ఎలివేషన్ పరంగా అయితే చాలా సింపుల్గా చేయించుకున్నారు. అండ్ లోపల అయితే చాలా నీట్గా చేయించుకున్నారు, చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్. వరండా వచ్చేసి వీళ్ళు 3 అడుగులు మాత్రమే వదిలిపెట్టుకున్నారనమాట. సో ఇది వచ్చేసి 3 అడుగులే. 3 అడుగుల్లోనే వీళ్ళు ఈ సైడ్ అయితే రైట్ సైడ్ వీళ్ళు 2 అడుగులు అయితే 1.5 మ్యాక్సిమం 1.5 అడుగు అయితే వదిలిపెట్టుకున్నారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి మెష్ అయితే పెట్టుకున్నారనమాట. సో పక్కన హౌస్ పడితే కవర్ అయిపోయింది కాబట్టి ఆ ఛాన్స్ లేదు కాబట్టి, ఇంకా అది కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు మెష్ అయితే పెట్టించుకున్నారు. ఇదైతే ఈ ఐడియా బాగుందనమాట. అండ్ ఈ 3 అడుగుల్లోనే వీళ్ళు, సో ఇది వచ్చేసి 2 అడుగులు అనమాట. 2 అడుగుల్లోనే వీళ్ళు లోపలికి వాషింగ్ మిషన్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు. అండ్ 2 అడుగుల మట్టుకి వీళ్ళు స్టెప్స్ అనేది పెట్టుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం. సో లోపల అనేది వీళ్ళు కొంచెం ఫ్రీగా ఉండేటట్టు అయితే పెట్టించుకున్నారనమాట. సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి మనకి 18 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారు. అండ్ పైన సీలింగ్ చూడండి, చాలా నీట్గా చేయించుకున్నారు. అండ్ వీళ్ళు 3 సోఫాస్ వేసినా కానీ కొంచెం నడవడానికి అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉందన్నమాట. సో 1 సెంట్ కాబట్టి తప్పదనమాట. ఉన్న దాంట్లోనే ఎలాగోలా వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని కట్టించుకున్నారు. సో ఈ హౌస్ ఓనర్ వచ్చేసి వాళ్ళు మేస్త్రి అనమాట. హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పారు. వాళ్ళు కూడా అందుకని వాళ్ళ ప్లాన్ ప్రకారం మంచి మోడల్ అయితే వీళ్ళు సెట్ చేసుకొని కట్టించుకున్నారు. అండ్ హాల్ వచ్చేసి వీళ్ళు ఎల్ షేప్లో అయితే పెట్టించుకున్నారు. అండ్ కిచెన్కి కూడా అటాచ్డ్ లాగా స్పేస్ అనేది వదిలేదట్టు అయితే పెట్టించుకున్నారు. అండ్ పైన సీలింగ్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు అనమాట, చూడండి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో కింద వచ్చేసి అది మార్బుల్ అనమాట. సో మార్బుల్కి మ్యాక్సిమం మనకి 30,000 అట్లా అయితే అయిపోతాయి. బెడ్రూమ్లోకి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 12 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ పైన సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు. సో వీళ్ళకి ఎక్కువ స్టోర్ చేసుకునే ఉన్నాయి కాబట్టి, వీళ్ళకి సామాన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా కనిపిస్తుంది. సో మిల్ థ్రెడ్ కూడా అక్కడే ఉంది కాబట్టి. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను లోపలికి మీకు. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. పొడవు వచ్చేసి వీళ్ళు 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 3.5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ లోపల టైల్స్ అయితే చాలా నీట్గా చేయించుకున్నారు అనమాట. సో ఈ ప్లాన్ కూడా బాగుంది. సో కొంతమందికి స్టార్టింగ్లో తెలియక ఎలా పడితే అలా కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు మోడల్ అనేది కొంచెం చెడగొట్టుకున్నారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది మోడల్. సో ఇది వచ్చేసి కింగ్ సైడ్ బెడ్ అనమాట. అందుకని స్పేస్ అనేది మనకు అక్కడ లేదు. సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. అండ్ కిచెన్లోకి వెళ్ళి అయితే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అండ్ వీళ్ళు ఆ హాల్లోనే ఇక్కడ షింక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారనమాట వాషింగ్కి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ పొడవు వచ్చేసి 3 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెడల్పు వచ్చేసి 3.5 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారనమాట. సో సింపుల్గా 1 సెంట్లో ఎలా కట్టించుకోవాలి ఏంది, ఎక్కువ హడావులు లేకుండా అన్నట్టు వీళ్ళైతే పెట్టించుకున్నారు. అండ్ పైన ముచ్చుబల్ల కూడా పెట్టించుకున్నారు. ప్లాస్టింగ్ వర్క్ చేయించేసి దీని వరకు కింద టైల్స్ వరకు ఇక్కడ అయితే వేయించారనమాట, కిచెన్ వరకు. అండ్ చాలా బాగుంది. సో పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి 2 అడుగులే ఫ్రెండ్స్. అండ్ కొంచెం చాలా అయితే ఇరుగ్గా ఉంది. సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. సో ఇంకా కట్టాల్సినవి చాలా అయితే ఆగిపోయినాయి. అండ్ మనీ ఉన్న వాళ్ళు త్వరగా కట్టించుకుంటున్నారు. అండ్ బయట రెంట్ కట్టలేక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే కొంచెం స్పీడ్గానే వచ్చేసి అమౌంట్ అనేది సెట్ చేసుకుని వాళ్ళు అయితే ఉంటున్నారనమాట వచ్చి. సో ఇంకోటి ఏంటంటే రోడ్స్ అనేది ఇంకా పడలేదు. ఇదివరకు మనకి 1 మంత్ బ్యాకే వర్షాలు అయితే పడినాయి అనమాట. సో వాటి వల్ల అయితే కొంచెం బురద అనేది ఉంది. సో దాన్ని కూడా మనం అవాయిడ్ చేసి ఇప్పుడైతే రావటం జరిగింది. సో ఆల్మోస్ట్ పైన అయితే వీళ్ళు మొక్కలు లాంటివి అవి పెట్టించుకున్నారు, చూడండి. సో చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ మొక్క ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.
సో గార్డెన్ లాగా అయితే వీళ్ళు పైన సెట్ చేసుకున్నారు, బాగుంది. ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉండే. సో ఈ ఈ కాయ ఏంటో మనకైతే అర్థం కావట్లేదు. తెలిసిన వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం. సో ఇది వచ్చేసి సన్నజాజ, ఏమో ఎల్లో కలర్లో అయితే ఉందన్నమాట. అండ్ వైట్ రోజ్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టించుకున్నారు, బాగుంది. సో ఈ ఓనరు కొంచెం మా చెట్లను కూడా తీ బాబు అది అని చెప్పారు, అందుకని ఇవి చూపించడం జరుగుతుంది నేను. అండ్ వైట్ రోజ్ అనమాట. ఈ ఇది ఒక టైప్ అనమాట, అంటే పేపర్ పువ్వు లాగా ఉంది అది. సో ఇవి వచ్చేసి వైట్ రోజు అండ్ రెడ్ చామంతి, ఏదో చాలా ఉండేవి, ఏదో సన్నజాజి పెట్టుకుంటాం మరి. సో అవన్నీ తెలిసిన వాళ్ళు, ఈ పువ్వు ఫ్లవర్స్ తెలిసిన వాళ్ళు పేర్లు అయితే కామెంట్ చేయండి. సో ఓవరాల్గా చాలా నీట్గా అయితే చేయించుకున్నారు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట, చూడండి. సో వీళ్ళు ఏసీది కింద అలా పెట్టించుకోకుండా పైన పెట్టించుకున్నారనమాట. సో ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఆ స్టాండ్కి వాటికి ఎక్కువ ఖర్చు అయ్యిద్ది, అది కూడా ఒక మంచి ఆలోచన అనమాట. సో పైన పెట్టించుకోవటం వల్ల మనం ఏదైనా వర్షంలో కవర్ అయినా చేసుకోవచ్చు, ఏదన్నా కొంచెం దాన్ని కవర్ చేసేదానికి పాడవకుండా అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఓవరాల్గా ఆ ఇల్లు అనేది వీళ్ళు 7 లక్షలు అయితే పూర్తి చేసుకున్నారు. సో 7 లక్షలను పూర్తి చేసుకున్నారు. ఇంకా వీళ్ళకైతే బ్యాలెన్స్ ఉంది, ఎందుకంటే 2 టైమ్స్ అయితే వీళ్ళు కాంట్రాక్ట్ అనేది చేంజ్ చేసుకున్నారు అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్న మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ మీద అయితే స్ట్రైక్ అయితే పడింది అనమాట. సో ఇది ఒక 4 డేస్లో అయితే మనకి రిమూవ్ అయిపోయింది. సో ఈ లోపు మనకి 90 డేస్ ఫినిష్ అవ్వాలి కాబట్టి వీడియోస్ అనేది ఆపాను అనమాట.